జై శ్రీరామ్. రామచంద్రాయ రామభద్రాయ రఘునాథాయ వేదసి. సత్యనిష్ఠుడు ధ్యానం ముగించుకొని శిష్యుల్ని చూసి, నాయనలరా, తల్లులరా, మనం అవిద్యే అన్ని దుఃఖాలకు మూల కారణమని అది అయిపోయింది. ఇప్పుడు రెండవ దుఃఖానికి మూల కారణం ఏంటంటే అస్మితము. అస్మితము అంటే అవిద్యాస్మిత రాగద్వేష అభినివేశ. ఇవి పంచక్లేశాలు. క్లేశాలు అంటే ముందు చెప్పుకున్నాం, మళ్ళీ మీరు గుర్తు చేసుకుంటూ ఉంటే, క్లేశాలు అంటే కర్మలు అని. సంస్కృతంలో క్లేశములు అంటే కర్మలు అని, అంటే మీ అనేక కష్టాలు అని. మన కర్మల వల్ల వచ్చే కష్టాలు, దుఃఖాలు, బాధలు, ఇవి క్లేశాలు అంటారు. ఇవి ప్రతి మానవుని జీవితంలో తప్పనిసరిగా ఏదో సన్నివేశంలో ఈ దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి. కోటీశ్వరులకైనా కూడా ఇవి తప్పవు. ఎందుకంటే మానవ సంబంధ బాంధవ్యాల మధ్య ఇలాంటివి సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. కనుక వీటిని తొలగించుకోవాలంటే ఏం చేయాలని చెప్పడానికే ముందు వీటిని వివరిస్తున్నారు పతంజలి మహర్షి గారు. మన యొక్క వివేకానంద స్వామి కూడా చాలా చక్కగా చెప్తారు. దీని గురించి ఆయన వ్యాఖ్యానం చాలా బాగుంటుంది. అవిద్య అయిపోయింది మనకు, దాని గురించి చక్కగా తెలుసుకుందాం. అజ్ఞానంలో ఉంటే ఏం జరుగుతుంది అది. ఇప్పుడు ఉన్నటువంటి దుఃఖానికి మూల కారణమైనటువంటి రెండవది ఏమంటే, ఈ యొక్క సూక్ష్మ శరీరంలో మనసు, బుద్ధి, అహం అనేది ముఖ్యంగా మనం చెప్పుకున్నాము. ఇందులో అహము చాలా ప్రమాదకారంతో కూడుకున్నటువంటిది కొంతవరకు. అయితే అహాన్ని స్వాధీనంలో ఉంచుకుందనుకో బుద్ధి, మనకు ఎటువంటి ప్రమాదం ఉండదు, ఎటువంటి కష్టం కూడా జరగదు. అందుకని అస్మితము అలాంటిది అన్నమాట. ఈ అహము అనేది మానవుల్ని బట్టి పీడిస్తున్నటువంటి శక్తి అంతా కూడా అహం అంటుంది. అందుకే ఆయన భగవద్గీతలో ఒక మాట చెప్తాడు. అర్జునుడు అన్ని చెప్పి ఏడుస్తూ కూర్చుంటే, అర్జున, నీకు మతి కొంచెం స్థిమిత తప్పినట్లుంది. నేను చంపుతున్నాను, నేను చేస్తున్నాను, వీళ్ళందరూ నేను చంపాలన్నా, నా బంధువులు, ఇలాంటివన్నీ నేను అనే లోపల పెట్టుకొని ఈ బాధలు పడతాండావు అంటే అర్జునుడిగా చెప్పేది ప్రతి భారతీయుడికి, ప్రతి హైందవుడికి. నేను అని మీరు అనుకునే కొద్దీ మీకు జ్ఞానం రాదు, మీ దుఃఖం పోదు. అంటే నేను కల్పించాను, నేను సంపాదించాను, నేను పోషిస్తున్నాను, నేను పరిపాలిస్తున్నాను, నేను నాయకుడిని, నా మాట అందరూ వినాలి, ఇలా అన్నిటికీ నేను అస్మితం, అహంకారపూరితం. ఒక గ్రామంలో ఒక వ్యక్తి, అతను సహజంగా జ్ఞానం బోధిస్తూ ఉండేవాడు. అందరూ అతన్ని జ్ఞాని అనుకున్నారు, ఎందుకంటే జ్ఞానం బోధిస్తున్నాడు కాబట్టి. ఆ తర్వాత ఆ గ్రామంలో గ్రామ నాయకుడిని నియమించాల్సి వచ్చింది. ఇతన్ని వచ్చి అడిగారు, అయ్యా, మాలో నాయకుడు అనేవాడు ఎవరు ఉండాలి, ఎట్లా ఉండాలి, మీరు ఏమన్నా మా వారి గురించి మీరు చాలా కాలం ఇక్కడ ఉన్నారు, అందరి గురించి తెలుసు, ఎవరన్నా ఒక పేరు చెప్పండి అన్నారు. ఆయన ఏమన్నాడంటే, నాన్న, నేను జ్ఞానం బోధిస్తాడు, నిజమే చెప్పింది, నేను అందరినీ పరిశీలించాను, మీ యొక్క కష్ట సుఖాలు చూడగలిగిన వాళ్ళు మీలో ఎవ్వరూ లేరు అన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారు, ఎవరు లేరంటానే వాళ్ళలో వెంటనే ఒక ఆలోచన వస్తుంది, జ్ఞాని అయిన వాడిని పెట్టుకుంటే మనకు ఆనందం ఉంటుంది అనేది నమ్మకం. అంటే ఇది ఒక మానసికమైనటువంటి ఒక శక్తిని ప్రయోగించడం. అనేక మంది, చాలామంది చెప్తారు వచ్చేసి, నీవు ఆలోచించే విధానం బాగలేదు, నాకు ఆ గ్రహాలు చెప్తున్నాయి, ఈ గ్రహాలు చెప్తున్నాయి, నీ ఆలోచించే విధానం మార్చుకోవాలి అని అంటేనే, అయ్యో చెప్పు స్వామి వెంటనే అంటే, దానికి నేను హోమం చేయాలి, ఏదో చేయాలి అని చెప్తారు. ఆలోచించే జ్ఞానం నువ్వు చెప్తే ఆలోచిస్తాం, కానీ జ్ఞానం చెప్పకుండా నీకు ఇది ఉంది అది ఉందని చెప్తే ఎట్లా అంటే వెంటనే అతను నమ్ముతాం. మనం నమ్మి ఆయన ఏం చెప్తారో చేస్తామని. ఇక్కడ కూడా అదే మానసికమైనటువంటి ఆ సూక్ష్మ ప్రయోగాన్ని చేశాడు ఈ అతను. నిజానికి అతను అంత జ్ఞాని కాదు, అంత నిజాయితీపరుడు కూడా కాదు. ఏదో పుట్టు కోసం అక్కడ కూర్చొని నాకు బోధలు చెప్తా అంటారు. ఏ ఇంటి వాళ్ళు ఒక అంత అన్నం తెచ్చేస్తే తినేసి ఆ చెట్టు కింద పడుకునేవాడు రచ్చబండ పైన.
ఏం చేశారంటే వాళ్ళు అడగగానే ఎప్పుడే అన్నారు అప్పుడే వెంటనే వాళ్ళకి ఆలోచన వచ్చింది. సరే మీరు జ్ఞానం ఉంది కదా, మీరు జ్ఞానబోధ చేసిన తర్వాత మీరే ఉండండి మాకు నాయకుడుగా అన్నారు. దీనికోసమే ఆ వ్యక్తి ఎదురు చూస్తా అన్నాడు. ఇలాంటి మాట వాళ్ళ నోటి చెప్పుడు వస్తుందండి. ఇది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను జ్ఞానం బోధించి స్థితిలోకి వెళ్ళిపోయాను. కానీ మీరందరూ కోరుతున్నారు. మీ అందరి కోరిక మీద, మీ అందరి అభిప్రాయం మీద నేను ఉంటాను, నాయకుడిగా ఉంటాను. మీకు అన్ని మేలే చేస్తాను, ఒక్కటి కూడా మీకు అపకారం చేయను అనండి. అబ్బా చాలా అందమైపోయింది అందరికీ, అక్కడ గ్రామ ప్రజలకంతా. మనకు మహాత్ముడు, జ్ఞాని, జ్ఞానబోధకుడు ఇతను మనకు నాయకుడు అవుతాడంటే మనకు ఆనందం. అందరూ ఓకే అని సరే 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 అనేసారు. అయిపోయింది, నాయకుడు అయిపోయాడు. నాయకుడు అయిపోతేనే ఏం చేయాలి? మొట్టమొదట గ్రామంలో ఉండే పరిస్థితులు తెలుసుకోవాలి. అక్కడ ఏమేమి లోకుగా ఉంది, నీటి వనరులు ఉన్నాయా లేవా, పారిశుద్ధ్యం ఉందా లేదా, వీళ్ళకి ఏమేమి బాధలు ఉన్నాయి, ఏమేమి చెయ్యాలి అని ఆలోచన చేయాలి. అయితే ఈయనేం చేశారంటే మన గ్రామానికి ఒక ఎవరో చేతబడిని చేసేస్తున్నారు, అందుకు ఇక్కడ చాలామంది అనారోగ్య సంస్థ బాధపడుతున్నారు, అనేక విధాల కష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి, దీనికి మనం ఒక పెద్ద హోమం చేయాలి అన్నాడు. జ్ఞాని కదా, అందులో నాయకుడు ఆజ్ఞాపించాడు. చెప్పండి అన్నాడు. ఒక్కొక్కరికి ఇంటింటికి మీరు చందాలు వేసుకోండి, ఒక్కొక్కరు 1116 సమర్పించండి, దానికి మనకి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తానన్నాడు. అందరూ తెచ్చిపోసారు, ఒక పెద్ద మూట అయింది. సరే రేపు ప్రారంభిస్తామని దానికి ఏమేమి కావాలో అని కొందరు చెప్పేశారు. అందరూ వాటి పనులు వెళ్ళిపోయారు. తెల్లారితో లేచి చూస్తే అక్కడ జ్ఞాని లేడు, ఆ వ్యక్తి లేడు, ఆ మూట కూడా లేదు. అది పరిస్థితి. ఇలా ఉంటుంది జ్ఞానం. కనుక ఈ అహం అనేది ఏం చేస్తుంది, పదవి వచ్చిందంటే ఆ తర్వాత వాళ్ళని చేపట్టడం ఎవరి తరం కాదు, దోచుకొని పోతూ ఉంటారు. కొందరు ఉన్నారు మహానుభావులు, మేలు చేసేవాళ్ళు, నీతి నిజాయితీ కలిగి అన్ని విధాలుగా అందరికీ న్యాయం చేసి అందరినీ సంతృప్తి పరిచేవాళ్ళు కూడా ఉంటారు. ఇది ఇలాంటి అవకాశవాదులు అంటే ఇవి ఎక్కడో దోచుకోవాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ఉపాయం ఆలోచించుకొని ఏం చేయాలి? అక్కడ కూర్చొని నేను జ్ఞాని, నేను బోధిస్తాను. అంటే బోధించే వాళ్ళంతా జ్ఞానులు, వాళ్ళంతా మంచి వాళ్ళని కూడా అజ్ఞానం. అని ఈ అహం అనేది అంత గొప్పది. కాబట్టి అహం అనే దాన్ని తొలగించాలి అంటే దానికి వ్యతిరేక దిశలో మనం ఆలోచించాలి. అహం పోవాలి అంటే పరమాత్మను శరణ పెడితే అహం పోతుంది. ఎందుకంటే ఆయన శరణాగతికి మించిన అహం ఇంకేది లేదు. అహాన్ని హత్య చేసి అంతం చేసేదానికి అహము కాదు ముఖ్యం. మనం అంటే ఏమి? మనము అంటే ఆ భగవంతుడు మనల్ని సృష్టించాడు మానవులుగా, ఆనందాన్ని అనుభవించాలి. ఆనందం ఆయనతోనే పంచుకోవాలి. ఆయనతో పంచుకోవాలి అంటే ఆయనతో మనం ఎలా పంచుకోలేము, గుళ్ళో ఉన్నారు కాబట్టి. ప్రతిరోజు ఆయనతో ఎలా పంచుకుంటాం? ఎవరు మంచివాళ్ళు, ఎవరు సహృదయులు, మీ చుట్టుపక్కల అనేక మంది ఉంటారు. అటువంటి వాళ్ళని మనం సహాయం చేస్తూ వారి మేలు చేస్తూ ఉంటే ఆ పుణ్యం మనకు వస్తుంది. నేను అనేది పోతుంది. ధనం నేను పంచుతాను, అప్పుడు నేను పంచుతాను అనకూడదు. భగవంతుడు ఇచ్చాడు, పంచుతున్నాను, మీకు ఇస్తున్నాను, నాకు ఎక్కువైంది కాబట్టి మీకు ఇస్తున్నాను అనేటువంటి ఆలోచనతో చెయ్యాలి. ఇది కొందరికి మాత్రమే ఈ సహృదయం ఉంటుంది. కనుక అహం అనేది ఎక్కువ పెరిగే కొద్ది అహంకారంగా మారిపోయి మానసిక పరిస్థితి కూడా నాశనం అవుతుంది. ఖచ్చితంగా మనోవేదన పోతుంది, మనోవేదన గురి అవుతుంది. ఆ మనోవేదనతో మనసు స్థిమితం తప్పుతుంది, చెలిస్తుంది, మానసిక రోగాలకు కారణమవుతుంది. ఇది గ్రహించాలి అనేక మంది. ఎందుకు గ్రహించలేరు? ఎవరు ఏమో చెప్తే నేను చేస్తే మంచిదేమో, నేను అతన్ని ప్రేమించేసినానంటే ఇంకా అయిపోయింది. తల్లిదండ్రుల బంధం ఇంకేం పరింది? మనం వాళ్ళని ప్రేమించేస్తా వెళ్ళిపోతాం, అయిపోయింది అక్కడికి. ఆ తర్వాత ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఈ యొక్క అహంలో. కనుక అస్మితము అనేటువంటి మనలో ఉన్నటువంటి ఒక బలహీనతను తొలగించుకో అంటారు ఆయన పతంజలి మహర్షి గారు. అస్మితము అనేది మీలో ఉన్నటువంటి పెద్ద బలహీనత. నేమంటే నేను అనుకుంటావు, ఏం చేస్తావు? నీ సుఖం కోసమే ప్రయత్నిస్తూ ఉంటావు. అప్పుడేమవుతుంది? ప్రయత్నంలో కొంచెం ఏదో నీకు వస్తుంది, సంపద ఏదైనా వస్తుంది, ఏదో ఉండేది పోతుంది, ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. పోయిన వాళ్ళు ఏం చేస్తారు?
అంత లేని వాళ్ళు నాకు ఎలా వస్తుందని ఒక జ్యోతిష్యుడు అడుగుతారు. ఒక వ్యక్తి చిలక జోష్యం, ఏదో ఒక జోష్యం. అవేం చెప్తాడు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇది చేయాలి అది చేయాలంటే చేస్తాడు. ఏమి రాదు, అదేమి లేదు. ఎందుకు? ప్రాప్తం ఉంటే ఉంటుంది, ప్రాప్తం లేదు కాబట్టి లేదు. అంటే పూర్వజన్మ మనకు ఎంత ప్రాప్తమో అంతే వస్తుంది. ప్రారంధం బట్టి మనం జీవిస్తూ ఉన్నాం. ప్రారంభ కర్మలు తప్పితే ఇంకేవి కాదని చెప్పగలిగేది ఒక జ్ఞానం మాత్రమే, యోగ జ్ఞానం. లేదు, బాగా మనం ఉన్నత స్థితిలో ఉన్నారు, వాళ్ళకి చిన్న సమస్య వస్తుంది. ఉన్నత స్థితిలోకి వచ్చినా కూడా చిన్న సమస్య వస్తుంది, చిన్నదాన్ని పెద్ద ఊహించుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, అయ్యా మాకు ఇలా ఉంది పరిస్థితి, దానికి ఇవన్నీ చేస్తే పోతుంది, అన్నీ చేస్తాడు కానీ సమస్య మాత్రం పోదు. ఎవరైనా చూడండి, ఏ సమస్య పోయే సమస్యే లేదు. అది బాగా మంచి జ్ఞానులు పండితులు ఇటువంటి వాళ్ళు క్షుణ్ణంగా గ్రహించి కొన్ని హోమాలు యజ్ఞాలు ఇవన్నీ పవిత్ర మంత్రాలతో చెప్పబడి అలా చేస్తే మాత్రం లోక కళ్యాణం అవుతుంది. వ్యక్తి కోసం చేసుకుంటే అది స్వార్థం అవుతుంది, అహం అవుతుంది. తర్వాత అహం మనల్ని ఏం చేస్తుందో మనకు తెలియాలి, ఆ భగవంతుడికే తెలియాలి. ఓం నమో నారాయణ. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.